ఎటు సైడ్ ఉంటారు? దొంగల వైపు ఉంటారా, నిజంగా తెలంగాణ అస్తిత్వం వైపు ఉంటారా? ఇంత బహిరంగంగా మేము సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్న దాన్ని ఇవాళ పత్రికలల్లా చాలా క్లియర్గా, వాళ్ళ పత్రికలల్లా చాలా న్యూస్లు మనం ఎంత న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఒక చిన్న పాయింట్. ఇప్పుడు అదేదో ఛానల్లో వాడు అడవి పందులు ఎక్కుంటాడు, మార్వాడి వాడు జిగ్నేష్ జోషి అంటాడు. ఏమన్నాడు? తెలంగాణ వాళ్ళకి 2000 ఆ రోజు దొరికితే వాళ్ళు తాగుడు తప్ప ఇంకొకటి లేదన్నాడు. వాడిని బట్టలు ఇప్పి మొత్తం హైదరాబాద్ అంతా తెలంగాణ అంతా తిప్పి కొట్టాలి కదా మనం. ఒక్క పార్టీ వాడన్నా మాట్లాడిండా? చివరికి ఆడు ఏడ మునిగి ఏడ తేలిండు? ఆ ఛానల్లో మునిగితే వాడు కిషన్ రెడ్డి ఏదో ఫంక్షన్లో తేలిండు. వాడు సిగ్గు శరం ఉండాలి మీకేమన్నా కొంచెం అన్న. అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడిన వాడినితోని మీరు మీటింగ్ షేర్ చేసుకుంటున్నారంటే మీరు మనుషులేనా? అసలు తెలంగాణ వాళ్ళ ఓట్లు మీకు ఎందుకో చెప్పాలి. వాళ్ళే కాదు, వాళ్ళ మీటింగ్ అడ్రస్, వాళ్ళ మీటింగ్లో షేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ సైలెంట్గా ఉన్న ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళు కూడా దొంగ పార్టీలు, వాళ్ళతో చేతులు కలిపినట్టే. తెలంగాణ వాళ్ళు 2000 రూపాయలు ఉంటే తాగుబోతులు తాగుతారనంటే వాడు ఎవరిని అవమానించినట్టు? వాడు ఇక్కడ బతుకుతాడు, ఇక్కడ నీళ్లు తాగుతాడు, ఇక్కడ భూమి మీద బతుకుతాడు. రేపు పొద్దున సస్తే ఈడనే ఈ 4 అడుగుల 6 అడుగుల భూమిలో వాడిని పాతి పెట్టాలి. మళ్ళీ అదొక పెద్ద దండగా. సో మనకు పౌరుషం ఉండాలి కదా. ఎవడైనా ఈ పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ఈ పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాడు తెలంగాణ ద్రోహి కింద మనం ముద్రేయబోతున్నాం. సో ఇది జరగకపోతే తెలంగాణకి భవిష్యత్తు లేదు. పెద్ద కుట్ర ఉన్నది. ఈ సర్ ప్రక్రియ కూడా చాలా పెద్ద కుట్ర ఉన్నది. మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్ మన ఓటు పక్క జిల్లాలో ఉండి హైదరాబాద్లో కూడా ఓటు ఉంటే మన ఓటు కూడా బిక్తున్నారు. అదే వేరే రాష్ట్రంలో ఓటుండి ఇక్కడ ఓటుంటే 2 ఓట్లు ఉంటున్నాయి వాళ్ళవి. ఇది ఎట్లా? గుజరాత్ తోటి ఆడుంటుంది, ఈడు ఉంటుంది, చివరికి ఆంధ్ర వాళ్ళది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు రాజకీయ పెత్తనం మన మీద చేయబోతున్నారు. ఈ పోరాటంలో ఓ 4 ప్రాణాలు పోయినా పర్లే, ఈ తెలంగాణ కోసం మనం కలబడి నిలబడాల్సిన అవసరం అనేది, తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం అనేది. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకు మాకు అన్ని విద్యలు తెలుసు, అర్థం అయ్యేటోళ్ళకు అన్ని అర్థమవుతాయి. ఇంతకుముందు రాగా అన్నాడు కదా, ఆ జిగ్నేష్ జోషి అనేటైనను ఆయన బట్టలు ఆయన తాలూకాదారులు కూడా ఇప్పి ఏమేం చేయాలో అవి చేయాల్సిన ఆలోచనలు అందరికీ ఉన్నాయి. ఆ సాహసం కూడా ఉంది, కానీ చేయదలుచుకోలే మేము ఇంకా. ఇప్పటికీ ఉద్యమం తారాస్థాయికి పోయినప్పుడు దానికి అదే జరిగిపోతుంది. అయితే ఇక్కడ మొదలు చేయాల్సిందంటే మన రాజకీయ నాయకుల బట్టలు ఇప్పాలి. ఇప్పుడు ఏది రాజకీయ బట్టలు ఉంటే వేసుకున్న బట్టలు కాదు. మన రాజకీయ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు, ఇంకా మిగతా పార్టీల నాయకులై రాజకీయంగా వీళ్ళను నగ్నంగా నిలబెట్టాలి, జనం ముంగట నగ్నంగా నిలబెట్టాలి. ఇంత మోసం ఎన్నేళ్ల నుంచి జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు తీసినటువంటి హంతకులు ఈ నా కొడుకులు, ఈ మార్వాడి దోపిడీ చేస్తున్నటువంటి మార్వాడి నా కొడుకులు హంతకులు. ఈ హంతకులు వీళ్ళ దగ్గర పైసలు లేకునేటువంటి చిల్లర నా కొడుకులు తెలంగాణ రాజకీయ నాయకులు అని చెప్పని, అది ఎవరైనా కావచ్చు. ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి చెప్తున్నాను నేను, ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు. ఈ మందుని నా తెలంగాణ బిడ్డలు నువ్వు ఇచ్చినటువంటి ఆ పన్నీర్లు, పాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయ అన్ని కూడా ఎక్కడెక్కడ తిని వాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాల్సిన కాడ క్యాన్సర్ రోగాలు వచ్చి కిడ్నీలు ఖరాబ్ అయ్యి అప్పుల పాలై చచ్చిపోతున్నారు కదా. వాటన్నిటికీ కారణమైనటువంటి ఈ పాపపు కూడు నింపిస్తున్నటువంటి కొంతమంది మార్వాడి నా కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పైసలు ఏడుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు శవాల మీద పైసలు ఏరుకునే దానికన్నా హీనమైన నీచగాడుదులు మీరు. ఎంత దరిద్రం. మొత్తుకొని సచ్చిన సంవత్సరంకి వెళ్ళి, అరే నాయన వాళ్ళ దొంగలు ఎందుకు అన్ని పైసలు ఎట్లా సంపాదిస్తున్నారు అని చెప్పని. సో బరాబర్ తెలంగాణ ప్రతి రాజకీయ నాయకునికి ఈ లంగ దందాలు చేసేటువంటి దగ్గర వాటాలు ఉన్నాయి. వాటాలు లేకుంటే బహిరంగంగా వచ్చి కొట్లాడడం ఉండే. ఇది 5వ తారీఖు జరిగితే 4వ తారీఖు అంతకుముందు రేడ్లు జరుగుతుంటే ఒక్క రాజకీయ పార్టీ దీని మీద ఎందుకు మాట్లాడలేదు?
మాట్లాడినారు అది ఎవరన్నా? ఒక్క రాజకీయ పార్టీ ఎవరైనా దీని మీద మాట్లాడిందా? ఇలా నేను ప్రిజర్వ్ చేసుకున్న ఈ పేపర్లన్నీ నా తెలంగాణ సమాజానికి చూపించాలని చాలా మంది ఆందోళన మాట్లాడుతుంటారు. వీళ్ళు వేర్పాటువాదులు, ఎవరైతే ఉగ్రవాదులు అని మాట్లాడిండు. అరే అవులాగా ఇప్పుడు చెప్పు, దీని మీద ఏం చెప్తావు చెప్పు. ఇన్ని రోజులు మేము చెప్పిన దాన్ని ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. నీ ఇంట్లో కూడా దీని ఉంటారు. ఇది పైసల కక్కుర్తి వాడి చిల్లరగాళ్ళు మీరు, దోపిడిదారులు. చాలా బాధతోటి అవమానంలో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. తెలంగాణను మొత్తం శ్మశానం చేసేటందుకు సిద్ధమై కూర్చున్నారు వీళ్ళు. వ్యాపారస్తునికి పైసల మీద తప్ప వేరే సోయి లేదు. ఇక్కడ కుల వృత్తులు చేసేటువంటి వాళ్లకు, ఇంటి పక్కలకు, ఇంటి ముంగటోళ్లకు, ఇంకో కులాలకు ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఉంటది కాబట్టి వాళ్ళు కేవలం పైసల గురించి ఆలోచన చేయరు. వాళ్ళ జీవితాలు నిలుపుకుంటూ నువ్వు బతుకుల నాశనం చేసిన మా ఊళ్ళ మీద, కోటోళ్ళ మీద ఒక నానుడు ఉంటది. తరాజు కింద చింతపండు పెట్టి కొద్దిగా మొగ్గు చేస్తాడు నాయన అని. వాడు ఆ తరాజు ఎక్కపోయిండు, బాటలు ఎక్కపోయిండు, వాళ్ళ బతుకులు ఎక్కపోయిండు, వాళ్ళ ఇళ్ళు ఎక్కపోయిండు. ఆఖరికి వచ్చి ఒక అనకొండ లెక్క తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసుకొని వచ్చిండు. వరల్డ్ కప్ చూడుని ఎంత నైపుణ్యం. అది ఇక్కడ రా నసీన నన్ను ఇట్రా ఒక్కసారి జనానికి చూపిండ్రి. తెలంగాణలో ఎంత అద్భుతమైనటువంటి కళారూపాలను ఉన్నాయి. హస్తకళలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ భువనగిరికి వచ్చారు వీళ్ళు. చూడండి, ఇంతకుముందే చెప్పిన నేను, భువనగిరి నుంచి వచ్చిర్రు. ఇగో ఈ జెండా దేనికి? ఏదన్నా సమరానికి చిహ్నం. ఏనా ఇటు రాను రా. ఇగో ఇటువంటి సమరానికి చిహ్నం ఇవన్నీ. ఇగో వరల్డ్ కప్ అని తిరుగుతారు. ఇంత చిన్నగా వరల్డ్ కప్ చేసేది. ఇది వరల్డ్ కప్పే కదా ఇది. ఇగో వరల్డ్ కప్ ఒకసారి చూపించండి. వీళ్ళ బతుకులు మొత్తం ఆగమవుతున్నాయి, నాశనం అవుతున్నాయి. తెలంగాణ సమాజానికి చూపించదలుచుకున్నా సోయికి రాండ్రి. ఈ మార్వాడి నా కొడుకుల దుకాణాలకు రోడ్డు బంద్ చేయండి. వాళ్ళ దగ్గర వస్తువులు వరుడు బంద్ చేయండి. మనోళ్ళ జీవితాలు రక్తపు కూడు తింటున్నారు ఆ కొడుకులు. మనం వాళ్ళ దగ్గర పోయి, వాళ్ళ దుకాణాలు పోయి బంగారాల బుగులు బంద్ చేయండి. మనోళ్ళ దుకాణాల్లో పోండి. కిరాణా షాపులు ఉంటే మనోళ్ళ దుకాణాల్లో పోండి. మేము బంద్ చేసి చెప్తున్నాం. మా తార్నాకాల మా ఇంటి గల్లీలో 10 మంది మార్వాడి దుకాణాలు ఉన్నాయి. ఒక్కటి మనోడు ఉంటే అందరు వాళ్ళ దగ్గర పోండి. 5 రూపాయలు ఎక్కువ ఇచ్చినా మంచిదే. నీవోడు అనుకోని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. దీంట్లో తెలంగాణ ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ చెప్పిండు మనం పోవాలి, వాళ్లకు ట్యాక్సులు ఉన్న దగ్గర పోయి కంప్లైంట్ చేయాలని చెప్పని. అది వాళ్ళందరూ కలిసే ఉన్నారు. మొత్తం కంప్లీట్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మెజారిటీ ఎంప్లాయీస్ కూడా, వాళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకులతోని కంప్లీట్ గా కలిసి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ములాఖాత్ అయి దందాలు చేస్తున్నారు. మా బావ ఉప ముఖ్యమంత్రి అంటే ఆ ఉప ముఖ్యమంత్రి అని ఉండే, అరే నువ్వు చేసే దందాలకు కాదురా నేను బావను, నువ్వు చేసే దందాలకు కాదు అని చెప్పనుండే. చెప్తున్నా, తన కూడానే విజ్ఞప్తి చేస్తున్నా. మీ అసొంటి పేర్లు చెప్పి ఇటువంటి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. సంటి పిల్లల పాలల్లో కూడా విషం కలుపుతున్నటువంటి మార్వాడి దందాలు చేసేటోళ్ళు, వాళ్లకు సహకారం చేస్తున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా దోషులే, వీళ్ళందరూ హంతకులే. బయటికి రాని మంచి పని చేసిండ్రు. ఎవరైతే తెల్లారి ఇది జరిగిన తర్వాత బేగం బజార్లో రేడ్లు చేయొద్దని ఎవరైతే కమిటీ మెంబర్ చెప్పిండ్రో, ఇప్పటి వరకు బేగం బజార్ మొత్తం గల్లీ దుకాన్ రేడ్ చేయనుండే. రేవంత్ రెడ్డి గారు మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇవి 4-5 పట్టి వీళ్ళ దగ్గర కమిషన్లు దొబ్బుడు కాదు, వాళ్ళ సంఘాల కమిషన్లు దొబ్బుడు కాదు. నిజమైన భారతీయత, నిజమైన భరతమాత ముద్దు బిడ్డలైతే తెలంగాణ బిడ్డలను, చిన్న పిల్లలను విషం మోసి చంపుతున్నటువంటి ఈ మార్వాడి దందారా కొడుకులను వాళ్ళ ఇళ్ల మీద పోవాలి. మీ తల్వార్లు దిప్పులు, మీ మాటలు, మీ తుపాకులు మొత్తం వాళ్ళ ఇళ్ల కాడికి పోవాలి. దోపిడిదారుల ఇళ్ల కాడికి పోవాలి. తెలంగాణ అస్తిత్వం పోయింది, బీఆర్ఎస్ అంతా పోయింది. ఎవరు మాట్లాడాడు? అరే వీళ్ళ చేతులల్లా భూములున్నాయి, వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్లు చేసుకుంటున్నారు. వీళ్ళంతా కడుపు గాలి గుండె రగిలి మాట్లాడుతున్న ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మనము ఓట్లకు పైసలు ఇవ్వాలి. ఎందుకు వాళ్ళ చేతులు ఎందుకున్నారంటే జనాన్ని పైసలతో కొనాలి కాబట్టి, ఆ పైసలు వాడు సంపాదించిస్తుంది కాబట్టి ఈ మార్వాడి వ్యవస్థ చేతులలో తెలంగాణ రాజకీయ నాయకత్వం బందీ అయిపోయినది. మన బతుకులను గడ్డపార పెట్టి మన ఛాతీల మీద మార్వాడి గడ్డపారను మన రాజకీయ నాయకులు వేసి గుద్దుతున్నారు, చంపుతున్నారు మనల్ని.
సోయికి రాని తెలంగాణ ప్రజలారా, సోయికి రాని తెలంగాణ యువతరవా, సోయికి రాని ఇటువంటి దందాలు చేసే నా కొడుకులను ఎన్నగడదాం, తెలంగాణ నుంచి తరిమేద్దాం, వాళ్ళ స్థానం జైళ్ళు అని నిరూపించే స్థాయి దాకా ప్రజల చైతన్యం పోవాలి. మా సొంటలో మాట్లాడతామంటే క్షేత్రస్థాయిలో పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఇస్తలేరు, అయినా మాట్లాడతాం, వేరే తిరిగి మాట్లాడతాం, భావజాల వ్యాప్తి చేస్తాం, తెలంగాణ ప్రజలను సోయికొస్తా చేస్తాం. ఇవాళ వాళ్ళు ఒక భీకరమైన ప్రమాదమైన పరిస్థితి ఏంటంటే క్షేత్రస్థాయిలో రాజకీయాలకు కూడా వచ్చే పరిస్థితి. ఇవో ఇటువంటి దొంగలు ఉన్నారు, దొంగలకు సద్దులు పోసేటువంటి తెలంగాణ రాజకీయ నాయకుల లంగాలు వాళ్ళ చేతులు ఉన్నారు. వీళ్ళని తరోగా ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. నూతన రాజకీయ వ్యవస్థను తెలంగాణలో ఎప్పటిదాకా అయితే స్థాపించమో నిద్రపోము, ప్రజలను నిద్రపోనీయమని చెప్పని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తస్మాత్ జాగ్రత్త, వేచి ఉండండి తెలంగాణ యువతరమా. తెలంగాణ క్రాంతి దళ్ కదిలింది, క్రాంతి దళ్ కదిలింది. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి చెలికేది లేదు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భరతమాతను కాపాడుకునేటువంటి ముద్దు బిడ్డలం బయలుదేరినాం. తెలంగాణ మొత్తం ఒక్క తాటి మీదకి వద్దాం. తుపాకులు పట్టుకొని కొంతమంది త్యాగాలు చేసిరు, తెలంగాణని కొంతమంది త్యాగాలు చేసిరు. ఇక్కడ బయటి రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ తోపిడి చేస్తుంటే కుల వ్యవస్థలు, కుల వృత్తులు మొత్తం నాశనం అయితే బతుకులేక అట్లా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు లేక ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఆత్మహత్యలు వద్దు. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణలో సైనికులు కావాలి. తెలంగాణకు ఎప్పుడూ సైనికులకు కొదువ లేదు, కానీ ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ తోటి ముందుకు పోవాలి. ఈ దుర్మార్గము దోపిడీ చేస్తున్నటువంటి మార్వాడి వ్యవస్థ, వాళ్ళ చెప్పులు మోస్తున్నటువంటి, వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులను చీల్చి చెండార్థం. జై తెలంగాణ.